హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇండియాలోనే 7th మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి స్టమక్ క్యాన్సర్. ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏముంటాయి, లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్షతేజ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో. సో మోస్ట్ కామన్ క్యాన్సర్లో ఇండియాలో చూసుకుంటే 7th పొజిషన్లో ఉంది స్టమక్ క్యాన్సర్. సో స్టమక్ క్యాన్సర్ గురించి మాట్లాడితే ఫస్ట్ మేజర్ రీజన్స్ ఏముంటాయి సార్ రావడానికి? సో స్టమక్ క్యాన్సర్ అనేది స్టమక్లో జనరల్గా 3 పార్ట్స్ ఉంటాయండి: ఫండస్, బాడీ అండ్ యాంటర్. సో డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో ఇండియాలో జనరల్గా చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ప్రతిదానికి జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఒక మినిమల్ ఉంటుందండి. సో దాంతోపాటు ఆ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఆర్ మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియాలో హెచ్ పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్. సో అది మన వాటర్ కంటామినేషన్ ఆర్ ఫుడ్ కంటామినేషన్ వల్ల చాలా మందికి వస్తుందండి. సో లాంగ్ డ్యూరేషన్ ఎసిడిటీ ఉన్న వాళ్ళు, దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఓవర్ ద టైమ్ ఆ హెచ్ పైలోరీ స్లోగా అక్కడున్న టిష్యూ ఎసిడిటీ వల్ల దాన్ని స్లోగా మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్, దాని తర్వాత డిస్ప్లేసియా అంటారు, దాని తర్వాత ఎడినోమా, దాని తర్వాత లాస్ట్ స్టేజ్ కార్సినోమా. అలా జనరల్గా ఒక్క సంవత్సరంలో కాదు, జనరల్గా ఓవర్ ద టైం ఒక 5 to 10 years లోపు అసలు ఆ బ్యాక్టీరియా అనేది కంటిన్యూస్గా ఉండటం వల్ల అది స్లోగా మారే అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు, అది కూడా ఒక కారణం. మన స్టమక్ లైనింగ్ అంతా మొత్తం వెళ్ళిపోయినప్పుడు కూడా కావాల్సిన నార్మల్ ఎంజైమ్స్ కానీ యాసిడ్ సెక్రీషన్ లేనప్పుడు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇంకొకటి ఒబేసిటీ వల్ల కూడా దాంట్లో వచ్చి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్, అక్కడ ఉండే యాసిడ్ సెక్రీషన్ మోర్ అవ్వటం వల్ల కూడా ప్రిడామినెంట్గా ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ స్టమక్లో కూడా క్యాన్సర్స్ వస్తాయండి. సో కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ కూడా ఉన్నాయండి. లించ్ సిండ్రోమ్ అని వేరే రకరకాల సిండ్రోమ్స్ వల్ల కూడా క్యాన్సర్స్ రావచ్చు. సో ఏ కారణం వల్ల వచ్చినా కానీ ఫస్ట్ మనం ఏం సిమ్టమ్స్ ఉంటాయి, అసలు పేషెంట్ మన దగ్గరికి ఎలా వస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక 5-6 నెలలు కానీ చాలా రోజులు ఎప్పుడైనా ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నార్మల్ ఎసిడిటీ అని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం ఒకటి. 45 years ఎబోవ్ ఉన్న వాళ్ళు మోషన్ ఎప్పుడైనా నల్లగా వచ్చినా, లేకపోతే కొంచెం తిన్నా కానీ ఫుల్నెస్ బాగా అనిపించటము, అసలు తినలేకపోవటము, ఆకలి అనేది తగ్గిపోవటము, అసిడిటీ బాగా పెరిగిపోవటం సడన్గా. సో ఒక 5-6 నెలల్లో చూస్తుంటే వెంటనే బరువు తగ్గిపోతుంటుంటారు. సో ఇట్లాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్న వాళ్ళని వెంటనే మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవమనటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎసిడిటీ కానీ, వెయిట్ లాస్ కానీ, కొంచెం తింటే కడుపు ఫుల్నెస్ రావటం కానీ, మోషన్ నల్లగా రావటం కానీ, హిమోగ్లోబిన్ తక్కువ అవ్వటం కానీ. సో దీస్ ఆర్ ద సింపుల్ సిమ్టమ్స్ అండ్ ఇండికేటర్స్ మనం సస్పెక్ట్ చేయడానికి. ఓకే. సో ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మీరు డయాగ్నోస్ చేస్తారు కదా సార్, అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? సో జనరల్గా గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఏంటంటే ఎండోస్కోపీ అండి. సో ఎండోస్కోపీ చేసి ఆ వైట్ లైట్ ఎండోస్కోపీ, మ్యాగ్నిఫైడ్ ఎండోస్కోపీ ద్వారా మనం ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా కనుక్కోవచ్చు అండి. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నిక్స్ నారో బ్యాండ్ ఇమేజింగ్ అంటారు. సో ఆ న్యూ ఫిల్టర్ స్కోప్లో ఉండటం ద్వారా ఎర్లీ స్టేజెస్ కూడా ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా మనం కనిపెట్టచ్చండి. సో ఇది ఆల్రెడీ అదర్ కంట్రీస్లో చాలా వెల్ వర్స్డ్ టెక్నాలజీస్, కానీ ఇండియాలో మనకి నేషనల్ గైడ్ లైన్స్ లేవు కాబట్టి మనం ఏం చేయట్లేదు. కానీ అదే జపాన్ తీసుకుంటే వాళ్ళు 25-30 yearsకే సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎండోస్కోపీ చేసి ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ని కనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో మనకి నేషనల్ ప్రోగ్రామ్స్ లేకపోయినా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే 40,000 దాటిన వాళ్ళు ఉంటే వెంటనే దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్ అండి. ఓకే. సో ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్కి రిస్క్ ఉంటుంది సార్? సో జనరల్గా ఒకప్పుడేమో ఎల్డర్లీ వాళ్ళకే వచ్చేవండి, ఇప్పుడు ఆ ఏజ్ ప్రెడిక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో 35-40 years దాటిన వాళ్ళు దే షుడ్ బి అనే సేఫర్ సైడ్ అండ్ గెట్ ఎ కన్సల్టేషన్. ఓకే. సో మీరు ఇందాక అన్నట్టుగా అంటే సడన్ గా వెయిట్ లాస్ అవుతూ ఉంటే అదొక రెడ్ ఫ్లాగ్ అని కన్సిడర్ చేయొచ్చా? అవునండి, చేయొచ్చు. అండ్ ఆల్సో దీనికి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏముంటాయి సార్? సో ఫస్ట్ మనం ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీసిన తర్వాత అలాగే మనం దానికి పెట్ సిటీ ఆర్ సిటీ అబ్డామిన్ అనేది చేస్తామండి. సో అక్కడ వరకే స్ప్రెడ్ కాలేదంటే ఏ పార్ట్ ఆఫ్ బాడీలో స్టమక్లో ఇన్వాల్వ్ అయిందని తెలుసుకొని దాన్ని బట్టి సర్జరీ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒకవేళ కొంచెం చుట్టుపక్కల అటు ఇటు స్ప్రెడ్ అయ్యి డౌట్ఫుల్ ఉన్నప్పుడు కూడా ముందు కీమోథెరపీ ఇచ్చి, నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారండి, ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ట్యూమర్ ష్రింక్ అయిన తర్వాత సర్జరీ చేసి దాన్ని రిసెక్ట్ చేసేస్తామండి.
మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే చాలామంది వచ్చే ఎర్లీ సిమ్టమ్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ వదిలేస్తారు. సో చాలామంది మన ఇండియాలో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం బాగా స్ప్రెడ్ అయిపోయి తర్వాతనే వస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఓన్లీ పాలియేటివ్ కీమోథెరపీ ఇవ్వగలమండి. ఓకే. సో ఎప్పుడైనా ఇలాంటి వార్నింగ్ సైన్స్ మనం చూసినప్పుడు బరువు తగ్గటం, ఆకలి తక్కువైపోవటము, రక్త శాతం తగ్గటము, మోషన్ బాగా నల్లగా రావటము, మోషన్‌లో బ్లడ్ ఎప్పుడైనా కనపడితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండి వెంటనే చూయించుకుంటే ఆ స్ప్రెడ్‌ని తగ్గించేసి మనం కంప్లీట్‌గా డిసీజ్ అనేది క్యూర్ చేయొచ్చండి. ఓకే. ఓకే. సో యూజువల్లీ గట్ హెల్త్ బావుంటేనే బాడీ హెల్త్ బావుంటది అని అంటారు కదా! సో గట్ హెల్త్ కాకుండా వీళ్ళకి నార్మల్‌గా స్టమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ వీళ్ళకి రిస్క్ అనిపించచ్చు సార్? సో ఏ క్యాన్సర్‌కైనా రిస్కీ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అనేది అది ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్‌లో రాకముందే ఉంటుందండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, లేకపోతే హై ఇన్ నైట్రేట్ కంటెంట్ ఫుడ్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల గూడా స్టమక్ క్యాన్సర్ వచ్చే ఇనిషియల్ స్టేజెస్‌లో అది ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఓకే. ఎప్పుడైనా స్మోక్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల గూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కి అది వన్ ఆఫ్ ద కాజ్ అండి. ఓకే. సో వచ్చిన తర్వాత దానివల్ల ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని కాదు గానీ, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ తీసుకున్నా మీరు హై రెడ్ మీట్ క్వాంటిటీ తీసుకోవటము, దాంట్లో ఉండే నైట్రేట్స్ వల్ల అయినా, ఈ స్మోక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా సేమ్ కోలాన్ క్యాన్సర్ కూడా అలానే వస్తుందండి. ఓకే. సో రెడ్ మీట్ వల్ల మోర్ కోలాన్ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ మీట్ డైజెస్ట్ అయిన తర్వాత వచ్చే నైట్రేట్స్ అనేవి ఆ పెద్ద పేగు మీద యాక్ట్ చేయడం వల్ల వచ్చే క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్. ఓకే. సో ఆ ఫుడ్ వల్ల ప్రాబ్లం మన స్టమక్ కూడా ఉండొచ్చండి. సో ఎప్పుడైనా గానీ ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, హై రెడ్ మీట్ ఇంటేక్ కానీ ఉంచకపోవటం బెటర్ అండి. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఎక్కువగా వీళ్ళకి ఆపరేషన్ తర్వాత లేదంటే కీమోథెరపీ తర్వాత వీళ్ళు ఎలాంటి ఫుడ్‌ని తీసుకోవాలి సార్? అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఏదన్నా గానీ హెల్తీ అండ్ అప్పటికప్పుడు తయారు చేసే ఫుడ్డే చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ అండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఉన్న లైఫ్ స్పాన్‌లో హ్మ్. ఒకవేళ ట్రీటబుల్ ఉన్న పేషెంట్స్‌కి ఆ సర్జరీ తర్వాత వాళ్ళ స్టమక్ వాల్యూమ్ అనేది చాలా తగ్గిపోతుందండి. సో అప్పుడు వాళ్ళు హెవీ ఫుడ్స్ తీసుకుంటే తొందరగానే ఫుల్‌నెస్ రావటము, ఎక్కువ తినలేకపోవటం ఉంటుంది. అలాంటి వాళ్ళకి తొందరగా అరిగే ఫుడ్ ఆ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ తీసుకోగలిగితే వాళ్ళ న్యూట్రిషన్ మెయింటైన్ చేయగలరు. వాళ్ళకి డే టు డే లైఫ్‌లో ప్రాబ్లమ్ కూడా ఉండదండి. అండ్ ఆల్సో సార్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల గట్ హెల్త్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల గట్ హెల్త్ అనే కాదండి, చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మన బాడీ రీసైక్లింగ్ కానీ, రీసెట్ కానీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నిద్రలో పోతున్నప్పుడు మన బ్రెయిన్ గానీ, మన గట్ కానీ రీసైకిల్ అవుతుందండి. హ్మ్. సో ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు గట్ రీసైక్లింగ్ అంటారు. అంటే మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అనేవి మన గట్‌లో ఉంటాయండి. ఓకే. సో అవి మీరు స్లీప్ లేనవ్వటం వల్ల ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మన నర్వస్ సిస్టమ్ అనేది మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుందండి. సెరోటోనిన్ అనేవి అలాంటి, లేకపోతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్టిసాల్ ఎంజైమ్స్ కానీ. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది ఇండైరెక్ట్‌గా ఒక స్ట్రెస్ అనే కాంపోనెంట్ లాంటిదే. ఓకే. సో అప్పుడు ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. దానివల్ల మన గట్‌కి చాలా కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్మోన్స్ వల్ల గట్ పర్మియబిలిటీ అంటే దాంట్లోకి వచ్చే అబ్జార్ప్షన్ అనేది లీక్ అవ్వటము, హుహు. దాన్ని లీకీ గట్ అంటారు. సో ఇంక్రీజ్డ్ పర్మియబిలిటీ వల్ల అయినా, ఈ స్ట్రెస్ వల్ల, ఇంక్రీజ్డ్ హార్మోన్స్ వల్ల గట్ హార్మోనియం అనేది డిస్టర్బ్ అయ్యి ఓవర్ ద టైమ్ మీ గట్ కూడా సిమ్టమ్స్ లాగా ప్రెజెంట్ అవుతుంది. అండ్ ఆల్సో కొంతమందికి ఎన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకున్నా బాడీ అబ్జార్బ్ చేసుకోదు అని అంటారు కదా సార్! అంటే అలాంటి వాళ్ళకి ఎందుకు అలా ఉంటుంది కండిషన్? అండ్ ఏం చేయొచ్చు అంటారు దానికి? సో జనరల్‌గా ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది 3 రకాలు ఉంటుందండి. సో మ్యూకోజల్ డిసీజ్ అని ఉంటుంది. సో మన ఇంటెస్టైనల్ లైనింగ్‌లో మ్యూకోజా అని ఒకటి ఉంటుందండి. హ్మ్. సో అందులో మన మెజారిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది డియోడినం అండ్ జిజినంలో మాత్రమే అబ్జర్వ్ అవుతాయండి. ఓకే. సో మీరు తినే ప్రతి తిండి స్టమక్‌లో మిక్స్ అయిన తర్వాత ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ లివర్ నుంచి వచ్చేవి, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే వల్ల ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. సో ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది మన చిన్న పేగు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్‌లో ఉండే డియోడినంలో అయినా అబ్జర్వ్ అవ్వచ్చు, లేకపోతే జిజినంలో అయినా అబ్జర్వ్ అవ్వచ్చు. హ్మ్. సో దాంట్లో మల్టిపుల్ రకాల డిసీజెస్ ఉంటాయండి. సో లింఫాటిక్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, మ్యూకోజల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో ఆ డిసీజెస్‌లో ఉన్న వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది ఉండదండి. ఓకే. సో దాన్ని మనం జనరల్‌గా ఎండోస్కోపీ చేసి దాన్ని మ్యూకోజల్ బయాప్సీ అనేది చేస్తాం. హ్మ్. సో ఆ బయాప్సీలో చూసే కామన్ డిసీజ్ మాల్ అబ్జార్ప్షన్ ఏంటంటే సీలియాక్ డిసీజ్. అంటే దాన్ని సింపుల్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళకి చపాతీ తిన్న మోషన్స్ అవ్వటము, ఓకే. పాలు తాగినా కొంతమందికి పాలు తాగితే వెంటనే మోషన్స్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ పాలు తాగే డైజెస్టివ్ ఎంజైమ్ అనేది వాళ్ళకు ఉండదు. సో అలాగే కొంతమందికి పాలు ఒకటే కాకుండా అన్ని న్యూట్రియంట్స్ అనేది అబ్జార్ప్షన్ ఉండదు. అందులో కామన్‌గా చూసేది సీలియాక్ డిసీజ్ గానీ, ఇండియాలో కొంతమందికి బాగా కంటామినేటెడ్ వాటర్ తాగిన వాళ్ళకి
ఇన్ఫెక్షన్ వల్ల కూడా అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ వస్తాయండి. ఓకే. సో అలాంటి వాటికి ఎండోస్కోపీ చేసి ఫస్ట్ అల్సర్స్ ఉన్నాయో లేవో చూస్తాము. ఏం లేకపోతే ఆ బయాప్సీ ద్వారా దాన్ని డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్ చేస్తాం. అందులో కూడా దొరకకపోతే సిటీ స్కాన్ చేయటము, లేకపోతే దాని అబ్జార్ప్షన్ అయిన తర్వాత ఆ బ్లడ్ వెజల్స్ ఆర్ లింఫాటిక్స్లో ఉన్న ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అని ఒక్కొక్క ఇటియాలజీ మనం వెతుక్కుంటూ దాన్ని ట్రీట్ చేయొచ్చండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.